నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. 20 ఏళ్ల నాటి ఘటన. పాపం వివేక, జగన్ రచ్చ వేరే లెవెల్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత బాబాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తోడబుట్టిన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డికి మధ్య జరిగిన ఒక ఘటన గురించే మనం మాట్లాడుకోబోతున్నాము అని మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే అసలు ఎప్పుడు 20 ఏళ్ల నాడు జరిగిన ఘటన అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు కదా, ఇప్పుడు అవసరమా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి జీవించలేరు, వివేకానంద రెడ్డి జీవించలేరు, పైగా రాజశేఖర రెడ్డికి అభిమాన గణం ఉంది. వివేకానంద రెడ్డి చూస్తే పులివెందులలో తిరుగులేని నాయకుడు. సో అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం దేనికి అని చాలామందికి అనిపించవచ్చు. కానీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అని అంటే జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ వల్ల. ఆయన అవతలి పార్టీ వాళ్ళ మీద, అంటే తన ప్రత్యర్థి పార్టీల మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద దిగుతున్న దూషణ భూషణలకు కావచ్చు, వాళ్ళకు ఒళ్ళు మండి వీళ్ళ కుటుంబంలో జరిగిన వాటిని కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో జరిగినవి తీసుకొస్తారు బయటికి, ఎన్టీఆర్ కుటుంబంలో జరిగినవి బయటికి తీసుకొస్తారు, లోకేష్ సొంత విషయాలను కూడా, పర్సనల్ విషయాలను కూడా బయట పెడుతూ ఉంటారు. మరి వాళ్ళన్నీ బయట పెట్టినప్పుడు వీళ్ళు కూడా వైఎస్ ఫ్యామిలీలో జరిగే విషయాల్ని బయట పెట్టడంలో వింతే ఉంది, తప్పే ఉంది. సో అయితే ఇది ఎవరు బయట పెట్టారో తెలియదు, కానీ చాలా ఆసక్తికరమైన విషయమే ఒకటి బయటకు వచ్చింది. సో అయితే నువ్వు ఆ ఆసక్తికరమైన విషయం ఏంటో లేట్ చేయకుండా చెప్పనేగా మీరు అనేది. ఎస్, అక్కడికే వస్తున్నాను. అసలు ఏం జరిగిందంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధించింది. అయితే అనుకున్నన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చింది వేరే పార్టీలతోటి. సిపిఐ, సిపిఎంతో పాటు కొన్ని ఇతర పార్టీలు ఉంటాయి కదా, వాటితో కూడా కేంద్రంలో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది, కాదంటలేదు. కానీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంది. చాలా మంది ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పొత్తులు పెట్టుకోరు, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పొత్తులు పెట్టుకునే నాయకుడే అని చెప్పేసి అంటారు. కానీ చంద్రబాబు నాయుడుతో పాటు రాజశేఖర రెడ్డి కూడా పొత్తులు పెట్టుకునే గెలిచాడు. 2004లో సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ పార్టీలతోటి పొత్తు పెట్టుకుని రాజశేఖర రెడ్డి ఎన్నికలకు వెళ్ళారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇక విషయానికి వద్దాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, సీఎం అయ్యారు. కడప ఎంపీగా పోటీ చేసి గెలుపొంది లోక్సభకు వెళ్లారు ఆయన సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి. అయితే ఈ ఎన్నికలు ఏప్రిల్లోనో మేలోనో జరిగే, రిజల్ట్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత జూను, జూలై, ఆగస్టు కల్లా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టాడట రాజశేఖర రెడ్డి ముందు. నేను ఎంపీ అవ్వాల్సిందే, లోక్సభకి వెళ్లాల్సిందే అని చెప్పేసి. ఇదేంటి, ఇదేదో ఎలక్షన్ల ముందు చెప్పాల్సింది కదా నువ్వు, ఇప్పుడు చెప్తావేంటి? అప్పుడు చెప్తే ఏదో ఒకటి కన్విన్స్ చేసి వివేకాన్ని అడిగో, లేకపోతే ఇంకొక నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచైనా నిన్ను పోటీ చేయించి లోక్సభకి పంపించావండి. ఇప్పుడు అడిగితే ఎలాగా అని అంటే, అవన్నీ నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నేను ఎంపీ అవ్వాల్సిందే అని చెప్పి రాజశేఖర రెడ్డి మీద ఫోర్స్ తీసుకొచ్చాడట జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు, వైఎస్ఆర్ సన్నిహితులు అందరికీ తెలుసు, ఈవెన్ వైఎస్ఆర్ సతీమణికి కూడా తెలుసు, రోసయ్యకి కూడా తెలుసు. రోసయ్య లేకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ సతీమణి ఇంకా ఉన్నారు కదా, ఆవిడని అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ చేస్తే ఎలా ఉంటుందో. కాబట్టి రాజశేఖర రెడ్డి వివేకాన్ని పిలిపించారు. వివేక, నువ్వు రాజీనామా చేసేయి, జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడంట, మన జగన్ ఎంపీ అవ్వాలంటున్నాడు అని చెప్పేసి వివేకకు చెప్పాడు. వివేక ఏం చేస్తాడు పాపం, అన్నగారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించాల్సిందే కదా. సో అన్న మాటకి ఎదురు చెప్పలేని వివేక ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్కి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చాడు. ఇదేంటయ్యా రాజీనామా చేశావు? ఆయన సిపిఐ పార్టీకి చెందిన ఆయన, 10 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఆ లోక్సభ స్పీకర్, అప్పటి లోక్సభ స్పీకర్. సో ఇదేంటయ్యా సడన్గా రాజీనామా? మొన్నే కదా ఎలక్షన్స్ అయింది, నీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా, నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, నాకు చెప్పు అని చెప్పేసి ఆయన అడిగాడట. స్పీకర్ లెటర్ తీసుకున్నాడు, ఈయన్ని అడిగాడు, కానీ ఈయన ఏమీ మాట్లాడలేదు. వివేక భాష మౌనంగానే మిగిలిపోయింది. నీ భాష మౌనమే ఓ మోగ మనసు అంటారు కదా, అలాగా వివేక మౌనంగానే ఉండిపోయాడు. ఆయన ఏం చేస్తాడు పాపం, కాస్త మంచినీళ్ళు తెప్పించాడు, వివేక తాగాడు. ఆ తర్వాత టీ కూడా ఇప్పించాడు లోక్సభ స్పీకరు, మళ్ళీ టీ కూడా తాగాడు. కానీ మాట్లాడటం లేదు. ఏం జరిగిందో చెప్పవయ్యా వివేక అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి పెట్టుకున్న నల్ల కళ్ళద్దాలు తీశాడట. తీస్తే ఏముంది, వివేక కళ్ళు చింతనిప్పులాగే ఎర్రగా ఉన్నాయి. ఏడిస్తే బాగా ఎక్కువసేపు ఏడిస్తే మనకేంటి, కళ్ళు ఉబ్బుతాయి కదా, అలా ఉబ్బినట్టున్నాయట. ఏం జరిగింది వివేక, నాకు చెప్పవయ్యా అని చెప్పేసి అడిగితే వివేక గొల్లును ఏడ్చేశాడట. బొట 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 కళ్ళమ్మటి నీళ్లు వచ్చేసినాయి వివేకాకి. ఏం జరిగింది, నీ మీద ఎవరైనా ఒత్తిడి పెట్టారా, నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా అని అంటే
అవి ఏవి నేను చెప్పలేను, దయచేసి నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడట. వేరే ఏం చెప్పట్లేదు, చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఒత్తిడైతే ఉంది నా మీద, కానీ అవి నేను చెప్పలేను, నా ఫ్యామిలీ మ్యాటర్స్, దయచేసి ఏం అడగొద్దు, ఈ రాజీనామా యాక్సెప్ట్ చేయండి అని అంటున్నాడట, రెండో మాట లేకుండా. సో మరి విషయం అయితే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాలి కదా. ఈయన లోక్సభ స్పీకర్ అయినప్పటికీ ఈయన కాంగ్రెస్ పార్టీ అయినా కాదు, ఈయన కాంగ్రెస్ పార్టీ అధినేత కాదు. కాబట్టి సోనియా గాంధీకి విషయం చెప్పారు. విషయం చెప్తే వెంటనే సోనియా గాంధీ వివేకాన్ని పిలిపించింది, మాట్లాడింది. ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయండి మేడం అంటున్నాడు తప్ప ఇంకా వేరే ఏం చెప్పట్లేదు. రాజశేఖర రెడ్డిని పిలిపించింది. తప్పదు కదా మరి, వైఎస్ఆర్ వాళ్ళ అన్నయ్య, పైగా ఆంధ్రప్రదేశ్లో ఆయనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నాడు, సీఎంగా ఉన్నాడు. పిలిపిస్తే రాజశేఖర రెడ్డి విషయం చెప్పక తప్పలేదు. ఎందుకు బై ఎలక్షన్ అంటే, జగన్మోహన్ రెడ్డి మా అబ్బాయే కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటున్నాడు, సో వివేకాన్ని రాజీనామా చేయమన్నాను అని అంటే, ఎందుకు రాజీనామా చేయడం, ఇప్పుడు అసలు బై ఎలక్షన్ అవసరం లేదు, ఆవశ్యకత లేదు, వివేక రాజీనామా చెయ్యడు, దీని గురించి ఇక మాట్లాడొద్దు అని చెప్పేసి రాజశేఖర రెడ్డికి గట్టిగా చెప్పిందట. సో రాజశేఖర రెడ్డి తప్పక ఒప్పుకొని ఇంటికి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే వివేకానంద రెడ్డి కళ్ళు వాచిపోయి ఎర్రగా అయిపోయేలాగా ఏడ్చాడు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మరి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరు ఊహించగలరా? ఇక్కడ చెప్తోంది ఏంటంటే, చాలామంది కామెంట్ బాక్సుల్లో కూడా చెప్తోంది ఏంటంటే, చాలామంది అంటే నేను ఇంకొక చోట కథనం చదివాను, ఒక వెబ్సైట్లో ఈ కథనం చదివాను, 2004లో జరిగింది ఇది అని చెప్పేసి ఒక వెబ్సైట్లో కథనం చదివితే దాని కింద కామెంట్ బాక్సులు అంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వివేకాన్ని కొట్టి ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమో అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని దారుణంగా కొట్టి ఉంటేనే ఆయన మనసు కలత చెంది ఆ స్థాయిలో ఏడ్చుంటాడు అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారు. ఇంకా మరో విషయం ఏంటంటే, ఇది ప్రెస్కు వెళుతుంది కదా, ప్రెస్ కూడా రాజశేఖర రెడ్డిని అడిగిందట, ఏంటి మీ తమ్ముడు రాజీనామా చేయబోతున్నాడా, కడపలో బై ఎలక్షన్ రాబోతుందట అని చెప్పేసి అడిగితే రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ఏంటి, మా తమ్ముడు తన కుమార్తె అమెరికాలో ఉంది కదా సునీత, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పాడట. సో మరి తమ్ముడు అమెరికా వెళ్తానంటే నేను మాత్రం ఏం చేస్తాను, అందుకే రాజీనామా చేయమన్నాను, కానీ సోనియా గాంధీ ఒప్పుకోలేదులే, ప్రస్తుతానికైతే అది ఆగింది అని చెప్పి విలేకరుల దగ్గర రాజశేఖర రెడ్డి చెప్పాడు. మరి ఇదే విషయాన్ని విలేకరులు వివేకానంద రెడ్డిని ఓపెన్గా అడిగితే బాగుండేది, కానీ వాళ్ళు నర్మగర్భంగా అడుగుతారు కదా, వాళ్ళు సగం మాత్రమే అడిగారు. ఏంటి మీరు ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారట, మీ కుమార్తె దగ్గర అమెరికాలోనే ఉండిపోతారట, ఇక్కడ ఇంకా ఉండరట అని చెప్పేసి అంటే, లేదు లేదు నేను వెళ్ళటం లేదన్నాడు. సో అలా ఈ విషయం సగం సగం చెప్పడం వల్ల బయటికి పొక్కిపోయింది మొత్తం. వివేక రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి మంకుపట్ట వల్ల, కానీ సోనియా గాంధీ గట్టి పట్టుపట్టి దాన్ని రిజెక్ట్ చేయటం వల్లే వివేక రాజీనామా ఆ రోజు ఆగింది అని చెప్పేసి అప్పట్లో అంతా కూడా వార్తలు వచ్చాయి. అది ఇప్పుడు బయటకు వచ్చింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఈ బిహేవియర్ని మానుకుంటే మంచిదేమో, లేకపోతే ఇంకా చాలా విషయాలు వైఎస్ ఫ్యామిలీలో జరిగిన అనేక భయంకరమైన విషయాలు బయటకు వస్తాయి. మొన్న మధ్య ఏబిఎన్ రాధాకృష్ణ అన్నారు, ఆయన అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాను అని అంటే, జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు, గుర్తుపెట్టుకో, నువ్వు వైఎస్ ఫ్యామిలీలో వ్యక్తివి, మీ ఫ్యామిలీలో 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో నీకు సంబంధించింది. అది ఎంత భయంకరమైనదంటే, వివేక మర్డర్ కేసు కూడా నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు, ఆ ఘటనతో పోల్చుకుంటే వివేక మర్డర్ కేసు కూడా నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండు, అలాంటివన్నీ కూడా నేనే చెప్పాల్సి వస్తుందేమో గుట్టంతా అని చెప్పేసి ఆర్కే ఇలాంటి హెచ్చరికలు జారీ చేయబట్టే జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయ్యాడు అని కూడా చాలామంది అంటున్నారు. అయితే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుంటే బాగుంటుందేమో అని అంటున్నారు. వైఖరి మార్చుకోకపోతే ఇలాంటి గుట్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, ఇలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. బయటకు వస్తే ఏమవుతుంది, దివంగత నేతలైన వైఎస్ఆర్ వివేకకి సంబంధించిన ఇటువంటి విషయాలు బయటకు వస్తాయి, వాళ్లే పలచనైపోతారు. వివేకానంద రెడ్డి కళ్ళు వాచిపోయేలా ఏడ్చాడు అంటే ఆయనకి అది మర్యాద, ఆయన ఫ్యాన్స్కి అది మర్యాదగా ఉంటుందా, వాళ్ళు బాధపడరా? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటాడా లేదా అని చెప్పేసి వేచి చూడటమే తప్ప దీంట్లో చేసేది ఏం లేదు. కానీ ఇంకా ఇలాంటి ఎన్ని సీక్రెట్స్ బయటకు వస్తాయా అని మాత్రం వేచి చూడొచ్చు. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.